వెల్కమ్ టు డే 22 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 22ని 0 వాటర్తో స్టార్ట్ చేశాను. డీటాక్స్ వాటర్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో అట్లీస్ట్ 45 minutes to 1 hour గ్యాప్ ఉండేటట్లయితే చూసుకోండి. నేనైతే 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి 4 dates, అలాగే ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేనైతే బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేశాను. బ్రౌన్ బ్రెడ్ని పెనం మీద కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నార్మల్గా ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని ఈ 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఎగ్ ఆమ్లెట్ పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్లో తీసేసుకోవడమే. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లోనికి లైట్ ఫుడ్ తీసుకోవడం వలన మనము డే అంతా యాక్టివ్గా ఉండగలము, మన వర్క్స్ అన్ని చక్కగా ఫినిష్ చేసుకోగలము. సో నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత నా డైలీ యాక్టివిటీస్ ఫినిష్ చేసుకున్నాను. లైబ్రరీకి వెళ్ళి కొన్ని వర్క్స్ ప్రెజెంటేషన్స్ ఉంటే అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ చేయడానికి ½ an hour ముందు యాజ్ యూజువల్గా అవిసె గింజల వాటర్ అయితే తీసుకున్నాను. అవిసె గింజల వాటర్ని కూడా మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్ డైట్ చేసే వారికి, అలాగే క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి అవిసె గింజల వాటర్ని డైలీ మీ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వాటర్ తీసేసుకున్న తర్వాత నేనైతే లంచ్లోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్లోకి రోటీ అయితే చేసుకున్నాను. రోటీలో కాంబినేషన్గా మష్రూమ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. మష్రూమ్ కుక్ చేయడం అన్నది నేను లైఫ్లో ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడు కుక్ చేయలేదు. ఈ మష్రూమ్ ఫ్రై చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనము సాల్ట్ వాటర్ లో నానబెట్టిన మష్రూమ్ అయితే వేసుకోవాలి. మష్రూమ్ ని ఆనియన్స్ లో వేసే ముందు బాగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మష్రూమ్ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మనం అయితే మష్రూమ్ ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే మష్రూమ్ నుంచి పచ్చివాసన కూడా పోయేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగు అంటిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. సో మనకు ఒకసారి మష్రూమ్ బాగా ఫ్రై అయ్యి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనకు మష్రూమ్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతుంది. అలా బ్రౌన్ కలర్ చేంజ్ అయినప్పుడు మన స్పైసీకి తగినంత చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని 1 నిమిషం బాగా కలిపేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ చూసినట్లుగా మష్రూమ్ పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ట్రస్ట్ మీ గైస్, దీని టేస్ట్ చాలా బాగుంది. సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా నేనైతే రోటీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. రోటీ అయితే గార్లిక్ రోటీ చేసుకున్నాను. దానికోసం గోధుమ పిండిని యాజ్ యూజువల్గా కలిపేసుకొని రోటీలు చేసేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దాని మీద అయితే రోటీలు వేసుకున్నాను. సో రోటీ వేసుకున్న తర్వాత దాని మీద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నా. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఫ్రై అవుతాయి. సో 2 వైపులా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనకి గార్లిక్ రోటీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ రోజు వచ్చి నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి ఒక్క రోటీయే తీసుకున్నాను. ఒక రోటీ మా ఫ్రెండ్కి ఇచ్చేసాను, ఎందుకంటే ఆ రోజు మెస్లో కొంచెం స్పెషల్ ఫుడ్ ఇచ్చారు. 2 రోటీలు తిని రైస్ తినాలంటే కష్టం కాబట్టి కొంచెం ఫ్రైడ్ రైస్, ఒక రోటీ, అలాగే చికెన్ కర్రీ, మష్రూమ్ ఫ్రై అయితే నా లంచ్ ఫినిష్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ 5 o'clock అయితే ఆ రోజు మా కాలేజ్ లో ఉన్న జిమ్ కి అయితే వెళ్ళాను. సో జిమ్ నుంచి కాలేజ్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, కేరళలో హౌసెస్, ఓల్డ్ హౌసెస్ ఎంత చక్కగా కన్స్ట్రక్షన్, నేచర్, ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు అయితే కంపల్సరీగా పెంచుతారు. చాలా బాగుంటది గ్రీనరీగా. సో ఆ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం కొంచెం హెవీ అయినట్టు అనిపించింది, అందుకని ఈవినింగ్ 6 o'clockకి బటర్ మిల్క్ అయితే తీసేసుకొని నైట్ పడుకున్న ముందు 0 వాటర్తో నా డే 22 అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 days లో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.